కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ 23వ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై సభ్యులు చర్చించారు. జమ్మికుంటకు చెందిన జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్ రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని కోరుతూ తన టీ-షర్ట్ పైన నినాదాలు రాయించుకుని సమావేశానికి హాజరు కాగా పోలీసులు సమావేశానికి అనుమతించలేదు. अरे कूचो है नो because you are insulting us, no? When how you are, how is that is sent a letter? Which letter is నాతో పాటు అందరం బాయ్కాట్ ప్రధాన అంశం ఏంటంటే ఇవాళ వెంటనే సస్పెండ్ చేయాలని ఇలా నేను డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా హుజురాబాద్ నియోజకవర్గంలో మరోవైపు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యల గురించి జిల్లా కలెక్టర్ పమీలా సత్పతిని ప్రశ్నించగా ఆమె సమాధానం చెప్పలేక హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సర్వసభ్య సమావేశం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. డీఈఓను సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమావేశ మందిరంలో బైఠాయించి నిరసన తెలిపారు. నాతో పాటు అందరం బాయ్కాట్ ప్రధాన అంశం ఏంటంటే ఇవాళ వెంటనే సస్పెండ్ చేయాలని ఇలా నేను డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా హుజురాబాద్ నియోజకవర్గంలో నా పిల్లలు బాగా చదువుకోవాలని నా పిల్లలకి పేద పిల్లలకి అద్భుతమైన సౌకర్యం ఒక గొప్ప ఉద్దేశంతో నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే అందులో ఒక్క మాట కూడా నేను రాజకీయం మాట్లాడలేదు. డిఓ గారు ఎంఈఓకి ఈ నోటీస్ పంపిస్తారు, ఏమని ఎమ్మెల్యే గారు రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు ఎట్లా అటెండ్ అవుతారని నోటీస్ పంపిస్తారు, సమాధానం ఇవ్వండి అని ఇచ్చి 2 రోజుల లోపల ఎంఈఓని డిమోట్ చేస్తాం. ఇది ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతా ఉన్నాను. ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా నాకు నా నియోజకవర్గంలో నేను రివ్యూ పెట్టుకునే అధికారం నాకు లేదా? ఇలా ఇది చట్ట విరుద్ధం, ఆయన చేసిన పని చట్ట విరుద్ధం. ఖచ్చితంగా డిఈఓ గారిని సస్పెండ్ చేయాల్సిందని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది చట్ట విరుద్ధం. ఇలా ఒక ఇదే ఆలోచన చేయండి, ఒక ఎమ్మెల్యేగా నేను బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా నేను రివ్యూ మీటింగ్ పెట్టుకోవద్దా? పిల్లలు బాగా ఉన్నాయా, ఫెసిలిటీస్ లేవని తెలుసుకోవద్దా? నేను ప్రభుత్వాన్ని కూడా అలా విమర్శించలేదు. నా స్పీచ్ ఇది ఎందుకు ఇచ్చిండ్రు, ఈ నోటీస్ ఎందుకు ఇచ్చి వాళ్ళని డిమాండ్ ఎందుకు చేసారు? నేను ఖచ్చితంగా రేపన్నా ఎల్లుండన్నా స్పీకర్ గారు టైం తీసుకుంటా. ఖచ్చితంగా డిఓ మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా. ఖచ్చితంగా స్పీకర్ గారిని కోరుతా. ఎందుకంటే ఎమ్మెల్యేగా నా హక్కులని ఆయన నన్ను అవమానపరిచారు కాబట్టి ఇవాళ నేను ఖచ్చితంగా ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇస్తా. సస్పెండ్ అయ్యే వరకు నేను ఊరుకోను. వాళ్ళు కూడా సమాధానం ఇవ్వకపోతే ఖచ్చితంగా హైకోర్టులో కూడా డిఓ మీద పిటిషన్ వేస్తాను. నిన్న నా నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా మంత్రి గారు పంచకుంటా ఇబ్బంది పెడితే నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి, నా లబ్ధిదారుల మీద, నా పేద ప్రజల మీద తీర్చుకోకండి అని చెప్పి నేను హైకోర్టు పోతే హైకోర్టు మొట్టకాయలు వేసి ఖచ్చితంగా జియోని ఫాలో కావాలని నిన్న హైకోర్టు కూడా జియో నుంచి ఇస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంచిన. నేను ఒకటే చెప్తున్నా, ఈ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే ఈ సమావేశాలు